ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నిన్న రాత్రి నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ స్తంభాలు కావచ్చు, చెట్లు కావచ్చు విరిగిపోయాయి. ఇంకా దారుణమైన ఘటన బాచుపల్లిలో జరిగింది. నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. దీంతో ఆ సమయంలో ఎవరైతే పనిచేస్తున్న కార్మికులు ఉంటారో వాళ్ళు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం నేను బాచుపల్లిలోనే ఉన్నాను. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు విజువల్స్ ఏదైతే గోడ కనిపిస్తుందో ఈ గోడకు సంబంధించిన ఈ చుట్టూ అనేది ప్రహరీ గోడ ఉంటుంది. అది ఒక్కసారిగా మనకు ఒకసారి స్పష్టంగా చూడొచ్చు. విజువల్స్ చాలా అదొక సైజు కూడా చూసుకున్నట్లయితే చాలా చిన్నగా ఉంది. చాలా మన బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలా అప్పుడే మనకు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈదురుగాలు రావడంతో ఒక్కసారిగా ఏదైతే ఈ గోడ ఉంటుందో కుప్పకూలింది. ఇప్పుడున్న ఈ గోడ కూడా చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది. అటు సైడ్ వన్ సైడ్ ఇట్లా ఒరిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఇప్పుడు బిల్డింగ్ ఉందో దీనికి చుట్టూ ప్రహరీ గోడ కడుతున్నారు. ఈ ప్రహరీ గోడ అనేది ఒక్కసారిగా నిన్న రాత్రి సమయంలో కుప్పకూలింది. చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ విధంగా ఈ బిల్డింగ్ సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మేడ్చల్ జిల్లా ఆర్డీఓనే వారితో మాట్లాడదాం. చెప్పండి, మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది, అసలు ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది? మాకు రాత్రి ఇన్ఫర్మేషన్ రాగానే మున్సిపాలిటీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఈ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మృతదేహాలను ఇమీడియట్గా వెంటనే గాంధీ హాస్పిటల్కు పోస్ట్మార్టం నిమిత్తం పంపించడం జరిగింది. గాయపడిన వారిని కూడా ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం కోసం చేర్పించడం జరిగింది. కానీ ఇంకోవైపు ఈ బిల్డింగ్ కూడా చూస్తే చాలా నాణ్యత లోపించింది. అసలు పర్మిషన్స్ ఎలా వచ్చారు, ఎప్పటి నుంచి ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది? నాణ్యత ప్రమాణాలు పాటించినందుకు బిల్డర్పై కూడా మన చర్యలు తీసుకోవడము జరుగుతుంది. మరియు పర్మిషన్లు ఏ విధంగా ఉంది, దాంట్లో నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా వ్యవహరించినట్లయితే అతనిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని కాంట్రాక్టర్ ఎవరు, ఆయన ఏం చెప్తున్నారు ఇప్పుడు? అవన్నీ ఇంకా మాకు డీటెయిల్స్గా వెరిఫై చేస్తాం. దీనిపైన ముఖ్యమంత్రి కూడా స్పందించారు, ఎవరిని వదలమని, ఏమంటారు? తప్పకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై ప్రభుత్వం తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా తప్పకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఓకే, అంటే నిర్మాణ లోపం వలన లేకుంటే ఈదురుగాల వల్ల ఎందుకు సంభవించిందంటారు? అవన్నీ నిన్న రాత్రి భారీ వర్షము ప్లస్ బలమైన గాలులు కూడా వీచినందువలన ఈ సంఘటన జరిగింది. దీంట్లో ఏమైనా మన సెక్యూరిటీ తగిన ప్రమాణాలు పాటించకుంటే వాటిపైన అతనిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది గాయాలయ్యాయి, మొత్తం ఎంతమంది మృత్యువాత పడ్డారు? ఇప్పుడు 7 మరణించినట్లు వారిని గాంధీ హాస్పిటల్కి పోస్ట్మార్టం నిమిత్తం పంపించడం జరిగింది. అలాగే 6 గాయపడ్డట్టు తెలిసింది. వారిని కూడా ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం కోసం చేర్పించడం జరిగింది. మొత్తం మీద ఇది పరిస్థితి. మొత్తము 7 మృత్యువాత పడ్డారు. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఏ విధంగా పగుళ్ళు అనేవి వచ్చాయో. జనరల్గా మనం ఏదన్నా హౌస్ కట్టేటప్పుడు ఖచ్చితంగా హెచ్ఎండిఏ నుంచి కావచ్చు, జిహెచ్ఎంసీ నుంచి ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాలి. వాళ్ళ నిబంధనల మేరకే కట్టాలి. లేకుంటే ఇలాంటి ఏదైతే ఘటన ఉంటే జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటాయి. కానీ ఇక్కడెక్కడ కూడా ఆ రూల్స్ని పాటించలేదు. ఆ రూల్స్ పాటించకపోవడం వల్ల ఇది తలెత్తింది. నిన్న రాత్రి 6:30 సమయంలో ఈ ఘటన అనేది జరిగింది. దాదాపు ఈ సమయంలోనే ఎవరైతే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా సంబంధించిన కార్మికులు పనిచేస్తున్నారు. ఆ సమయంలోనే ఒక్కసారిగా గోడ అనేది కుప్పకూలింది. ఏదైతే ఇప్పుడు మనకు గోడ కనిపిస్తుందో దీనికి అటాచ్డ్ గోడ అనేది దాదాపు 100 మీటర్ల వరకు ఉంటుంది. ఆ గోడనే కుప్పకూలింది. ఈ సమయంలోనే ఇక్కడ వీళ్ళు కార్మికులు ఇక్కడే రాత్రి భవన్లు ఇక్కడే వర్క్ చేస్తారు, వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారు. ఏంటి నిన్న రాత్రి పూట వాళ్ళు ఇక్కడే ఉండడంతో ఈ ఘటన అనేది జరిగింది. దాదాపు దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాసేపటి క్రితమే స్పందించి చాలా దారుణమైన ఘటన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను ఒకవైపు చెప్పారు. ఎవరైతే బాధ్యులు ఒకవైపు బిల్డర్ కావచ్చు, ఇంకోవైపు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చెప్పారు. మొత్తం మీద ఎక్కడ కూడా నిబంధనలు పాటించడం లేదు. మొత్తం ఈ బిల్డింగ్ సంబంధించి ఏదైతే ప్రహరీ గోడ ఉందో, ఇప్పుడు ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ కూడా ఎక్కడ కూడా పర్మిషన్స్ లేవని ఇప్పటికే ఇక్కడ అధికారులు చెప్తున్నారు. కాసేపటి క్రితమే కుక్కట్పల్లి సంబంధించిన ఏసీపీ వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎక్కడ కూడా నాణ్యత పాటించలేదు. దీని మూలంగానే ఇలాంటి దారుణమైన ఘటన జరిగిందని ఒకవైపు ఏసీపీ కూడా చెప్పారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఎక్కడికక్కడ మొత్తం చిందరవందరమైంది. ఒక భూమి మొత్తం కూడా నిన్న ఏదైతే ఘటన జరిగిందో ఆ సమయంలో ఘటన స్థలాన్ని వెంటనే ఏదైతే జేసీబీ కావచ్చు, ఏదైతే డిఆర్ఎఫ్ బృందం చేరుకొని వెంటనే శిథిలావస్థలకు చేరుకున్న
ఎవరైతే కార్మికులు ఉంటారో వారిని వెలికి తీసి ఇప్పటికీ ఏడుకు చేరింది. ఇంకొక పరిస్థితి అనేది విషమంగా ఉంది. ఇంకా ఎవరైతే గాయాలు కూడా మెరుగైన చికిత్స కోసం ఏదైతే స్థానిక హాస్పిటల్ తరలించామో నిబంధనలు మొత్తం ఉల్లంఘించారు. దీని కారణంగానే ఇలాంటి దారుణమైన ఘటన జరిగింది. మొత్తం మీద ఈ విధంగా ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఈ బిల్డింగ్కి ప్రహరీ గోడ అనేది కట్టారు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ అనేది నిర్మాణంలో ఉంది. ఎక్కడ కూడా నాణ్యత పాటించలేదు. దీని కారణంగానే ఇలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద దీనిపైన బాధ్యులపైన కఠినంగా చర్యలు తీసుకుంటే ఎవరైతే బాధ్యులు కావచ్చు, ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో ఈ బిల్డింగ్ సంబంధించి వారిపైన ఇప్పటికే కేసు నమోదైంది. దర్యాప్తు చేస్తున్నాము. ఎక్కడ కూడా నిబంధనలు అంటే ఎంత మేరకు తీసుకున్నారు, ఈ బిల్డింగ్ సంబంధించి ఎన్ని అంతస్తులకు పర్మిషన్ తీసుకున్నారు, వీళ్ళు ఎన్ని అంతస్తులు నిర్మిస్తున్నారు, అదేవిధంగా నాణ్యత ఎందుకు లోపించిందని వీటి అన్నిటిపైన విచారణ జరుపుతామని ఒకవైపు ఏసీపీ చెప్పారు. మొత్తం మీద ఇది ఒక మర్చిపోలేని ఘటన అని. ఒకవైపు ఆ సమయంలో పెద్ద శబ్దం వచ్చింది, ఒకవైపు ఉరుములు మెరుపులు, ఇంకోవైపు ఈదురుగాలు. ఈ సమయంలో ఈ ఘటన జరిగింది. మొత్తం మీద ఇప్పుడున్న ఏదైతే ప్రహరీ గోడ ఉందో అది కూడా కొంచెం ప్రమాదకర స్థాయిలోనే ఉంది. వీటిపైన వెంటనే చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఎవరైతే ఇప్పుడు మరణించారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఒకవైపు ప్రభుత్వం కూడా ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా శివతో కలిసి శిల్ప, RTV, హైదరాబాద్. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.